హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్ముళ్ళు చూసాక మీకు ఈరోజు టాపిక్ అర్థమైంది కదా. ఇందాకే పెద్ద ఫస్ట్ లుక్, ఫస్ట్ రివ్యూ ఆర్ ఫస్ట్ షార్ట్ టీజర్ వచ్చేసింది. టీజర్ చూసాక నాకు ఒకటే అనిపించింది, బుచ్చిబాబు రామ్ చరణ్ గారు ఏదో గట్టి ప్రాజెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మాస్ ర్యాంపేజ్. అండ్ టీజర్ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకోటి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారండి, 27/3/2026. ఈ మార్చి నెలలో రామ్ చరణ్ గారు వచ్చిన ప్రతి మూవీస్ ఇండస్ట్రీ ఇచ్చండి. బ్యాక్ కనుక మనం చూసుకుంటే రంగస్థలం 33/2018లో వచ్చింది, అది ఇండస్ట్రీ హిట్. అండ్ ట్రిపుల్ ఆర్ కూడా 25/3/2022లో వచ్చింది, అది ఇండస్ట్రీ హిట్, పాన్ ఇండియా హిట్. అండ్ ఇప్పుడు పెద్ద మూవీ 27/3/2026 రాబోతుంది. చెప్తున్నా కదా, మార్చి నెల రామ్ చరణ్ గారి బర్త్డే ఆ రోజు 27th మార్చి నెల అనేది ఆయన ఫిక్స్ సైన్ చేసేసి పెట్టేసుకోవడమే. మార్చిలో వచ్చిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ అవుతుంది ఆయన మూవీస్. అండ్ ఇప్పుడు టీజర్ గురించి కనుక మాట్లాడుకుంటే, స్టార్టింగ్ మనం చూసుకున్నట్టుగా ఆడియన్స్ సీరింగ్ చేస్తూ ఉంటారు, అంటే పెద్ది పెద్ది అని, అంటే సంథింగ్ సీన్ ఉండబోతుంది. అండ్ ఇక్కడ కనుక డైలాగ్ మనం చూసుకుంటే బేసికల్ ఆయన చెప్పేది ఏంటంటే, మనం మళ్ళీ ఉన్నది ఒకటే లైఫ్, మళ్ళీ మనం పుడతామో ఉండలేమో, కాబట్టి మనం నేలకి తిరిగి ఇచ్చేయాలి అన్నట్టు డైలాగ్ చెప్పారు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆ సీన్స్కి డైలాగ్ సంబంధం ఉండదండి. ఆయన లాస్ట్లో ఏంటమ్మి అంటారు, అంటే నాకు తెలిసి హీరోయిన్తో ఈ డైలాగ్ చెప్తున్నారని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ బీజిఎం అయితే ఈ డైలాగ్ తర్వాత ఏఆర్ రెహమాన్ గారు ఎట్లా ఇస్తారని నేను ఆలోచించా, కానీ నేను చెప్తున్నా కదా, ఏఆర్ రెహమాన్ గారు ఇట్లాంటి గ్రౌండెడ్ మూవీస్, అంటే విలేజ్ మూవీస్ అండ్ అలాగే హిస్టారికల్ మూవీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఇస్తారండి. అండ్ మీకు ఇది ఎలా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పండి. అండ్ నెక్స్ట్ చివరికి నేను చెప్తున్నా కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే, అంటే ఈ డైలాగ్ అయిపోయిన తర్వాత బీజిఎం కొద్దిగా వచ్చి తర్వాత బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అక్కడ చెరుకుతో బెల్లం చేసే ఏరియా అదంతా, అక్కడ కొద్దిగా నాకు తెలిసి ఫైటింగ్ సీన్లా అనిపించింది. అండ్ అక్కడి నుంచి డైరెక్ట్గా క్రికెట్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆ జంప్తో. అండ్ క్రికెట్ గ్రౌండ్లో కూడా నేను చెప్తున్నా కదా, ఆ లాస్ట్ షాట్ ఉంది కదా, ఆ బ్యాట్ పట్టుకుని వచ్చి కొట్టే షాట్, ఒక్క షాట్ చాలండి మూవీ ఎందుకు చూడాలనేది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మధ్యలో కూడా ఐ షాట్ ఉండిద్ది కదా, ఐ షాట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఓవరాల్గా నేను ఒకటే చెప్తున్నా, రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు మాస్ ర్యాంపేజ్ ఏంటో చూపిపోతున్నాడు. అండ్ గ్లోబల్ స్టార్ వేట ఎలా ఉండిద్దో అనేది ఈ మూవీతో చూపిపోతున్నాడండి రామ్ చరణ్ గారు. అండ్ ఫైనల్గా మీకు ఈ టీజర్ చూసాక ఏమనిపించింది, అండ్ పెద్ద మూవీ గురించి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.